అందరికీ నమస్కారం. అంటే ఇందులో ట్రైలర్స్ 3 వేశారు కదా, అందులో విల్లా అని ఉందండి. విల్లా కాంపౌండ్ నుంచి వచ్చిన పిజ్జా అనేది విల్లా అనే ఒక టైటిల్లో చూసాను నేను. పిజ్జా 2 ఇది పిజ్జా 2 అది విల్లా. అది అంటే అన్నీ ఇదే ప్యాటర్న్లో క్రైమ్ సస్పెన్స్ ఇది చేయడానికంటే రీజన్ ఏంటి? మీకు బాగా అది ఇష్టమా ఏమి ఆ కాన్సెప్ట్లో? అది ఆడియన్స్ ఆల్వేస్ దే విల్ ఫీల్ ఎంకేజింగ్గా ఉంది నా దోస్ ఫర్ దట్ ఐ టేకెన్ దిస్ వన్ సార్. ఓకే ఓకే సార్, హీరో గారు మీరు తెలుగులోకి ఎంటర్ అవ్వాలని అంటే ఇలాంటి సినిమాతో వచ్చారు అంటే మీకు తెలుగులో ఎందుకు అట్లా ఎంకరేజ్ రావాలనిపించింది? Sir, this pizza brand, it's a horror film, so it had a fan base. I think horror films always, in any language, have separate audience. So I think in that sense, horror is very universal. So it's the perfect start to start in Telugu, sir. కాదు ఒకళ్ళు ఓకే, I'll decide. Suresh Kondeti garu will ask question. Chalo, he's a Pizza 1 producer here. He released Pizza 1 here. So yeah. Hi sir. Pizza cinema to Vijay Sethupathi కెరీర్ టోటల్ చేంజ్. సో మీరు కూడా ఈ పిజ్జా 3 సినిమాతోటి విజయ్ సేతుపతి లాంటి పెద్ద హీరో అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? పెద్ద హీరో, I just want to be a good actor like Mr. Vijay Sethupathi garu. That's good enough for me, sir. Whether he a big star and all is not in our hands. So అంటే ఆయన చూసి మీకు ఇన్స్పైరింగ్ నుంచి 3 మీరు ఒప్పుకున్నారని అడిగితే, I have worked with Mr. Vijay Sethupathi in Tamil one film, Idarkudane Asapattai Balakumara. So I always love his work, and I hope this film will open new opportunities like how it opened opportunities for him, sir. మణిరత్నం గారు లాంటి గ్రేట్ లెజెండరీ డైరెక్టర్స్తో చేసిన మీరు ఓ కొత్త దర్శకుడితో చేయటం ఎట్లా ఎక్స్పీరియన్స్ అయిపోయింది? From Mani Garu to Mohan Garu, sir, every director has a self-confidence. Mani sir, with all his 35 years plus of experience, has a self-confidence. Mohan, starting out his first film, had that confidence. But obviously, he's a master, sir. So Mohan is just starting his journey. Mani sir is long down the road of his journey. So మోహన్ గారు, మామూలుగా ఫ్రాంచైజెస్ ఆ ప్రొడ్యూసరు ప్లస్ ఆ డైరెక్టరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 తీసుకుంటే వెళ్తే జనరల్గా జరుగుతూ ఉంటుంది. కానీ పిజ్జా సినిమా వచ్చేటప్పటికి ఫస్ట్ ఒక డైరెక్టరు, తర్వాత సెకండ్ ఇంకొక డైరెక్టర్, థర్డ్ ఒకళ్ళు. అది ఎట్లా మ్యాచ్ అవుతుంది సార్? ఓన్లీ టైటిల్ వాడుకుంటున్నారా? అది ఎట్లా కుదిరిందని అడుగుతున్నా. అదే నాకు తిరిగి బావచ్చు. అదే ప్రొడ్యూసర్ చాయిస్ సార్. యాక్చువల్లీ పిజ్జా 3 టైటిల్ కరెక్టే. అంటే ఇప్పుడు పిజ్జా తీసిన దర్శకుడు ఇప్పుడు అతను చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు రజనీకాంత్ లాంటి స్టార్స్తో చేయడం ఎట్లా అంటే వాళ్ళు తీసిన వాళ్ళు పెద్ద డైరెక్టర్ అయిపోయిన వాళ్ళని ప్రొడ్యూసర్ కన్విన్స్ చేస్తే తర్వాత మీకు కూడా ఆపర్చునిటీ అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 సేమ్ డైరెక్టర్ తీస్తే సిరీస్ అనేది రెగ్యులర్గా వస్తుంది. మీరు చేయడం పర్టికులర్గా ఏ అంశం వచ్చి చేశారు, అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఇనిషియల్లీ ఐ నరేట్ ద స్టోరీ టు ప్రొడ్యూసర్. He listened and he impressed with that story, and he said I want to do a franchise for the film. The story will suit for that franchise, so he given, I think so. ఇప్పుడు పిజ్జా సినిమా విషయానికి వస్తే మీరు ఫస్ట్ పార్ట్ చూసారు, తెలుగు వర్షన్ చూసారా? చూసాను సార్. చూసారా? మీరు తమిళ వర్షన్ కంటే తెలుగు చాలా బెటర్గా ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఆడియన్స్ తగ్గట్టుగా నేను నాగేంద్ర బాబు గారితో ఒక పిజ్జా ఓనర్ డబ్బింగ్ చెప్పించా. హీరోకేమో విజయ్ సేతుపతికేమో హీరో శివాజీ చేత చెప్పించా. ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటే ఉత్తే చెప్పించా. ఇలా అంటే ఇక్కడ తెలుగు నేటివిటీ ఆర్టిస్టులు బాగా అలవాటైన వాయిస్లతోటే అంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఆ సినిమా చెప్పించిన వల్ల ఆ సినిమా అంతలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నా సినిమా హిట్లో అదొక హిట్ అది. సో ఈ సినిమాకి పర్టికులర్గా తెలుగు వర్షన్ కోసం మీరు తీసుకున్న కేర్ ఏంటి? ఇక్కడ తెలుగు కొన్న నిర్మాతలతో మీరు ఎట్లా తెలుగు ఆడియన్స్ దగ్గరగా ఉండడం కోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని చేశారు అంటే? Actually the film basically based on the emotional drama, okay, with horror, and we have strong content in flashback. The all Telugu audience, everyone will
I mean, Telugu audience always support for the strong content actually. So we have strong content in this film, and we have big emotional part is in this actually. So the people will accept that one, I think so. అంటే ఇది మొత్తం కూడా కొంత చూస్తుంటే హర్రర్ కనిపిస్తుంది నాకైతే. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఓటీటీ వచ్చిన తర్వాత ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. అంటే ఇది ఓటీటీని దృష్టిలో పెట్టుకొని ఈ పిజ్జా 3 తీయటం జరిగిందా? ఎట్లా ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఎలా ఉండబోతుంది అనుకున్నారు? I did for only theaters actually, not for OTT, because a horror film, whatever OTT platform came also, but for the horror film, the experience will be in theater, I think so. So especially horror films, no sir, we are all going into a theater with strangers, versus OTT, it's only me, us, wife, family at home. But when we see with strangers in a theater, when people scream, when people laugh in fear, I think that is the enjoyment more for a horror film in a theater setting versus OTT setting. ఓకే, అశ్విన్ గారు, అంటే మేము మీ లుక్ చూస్తుంటే ఇక్కడ తెలుగులో ఒక హీరో ఉన్నారు, మోహన్ కృష్ణ గారు అబ్బాయి అనుకుంటా కదా, అలా ఉన్నారు. అండ్ తెలుగులో ఏమైనా స్ట్రైట్ మూవీస్ చేసే అవకాశం ఉందా మీరు? Definitely, sir. I always want, as an actor, we want to work in different languages because it's the face and emotions that do the work. I would be happy to work in the Telugu industry. అంటే ఇప్పుడు మొత్తం కూడా పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి, మొత్తం కూడా తెలుగు తమిళ ఇలా అందరు కలిసి చేస్తున్న పరిస్థితి ఉంది. సో మీరు ఒకవేళ తెలుగులో ఎంచుకుంటే ఏ స్టార్తో చేయాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది? Definitely Ram Charan Garu's, I worked with him before on an ad 10 years ago. So I really liked working with him then. NTR Garu and Prabhas Garu also. I like all their films and their work. అంటే రామ్ చరణ్ Any negative role, any something like that I would love to do, sir. అచ్చా, అంటే రామ్ చరణ్ గారి గురించి, అంటే ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? Very perfectionist. That time when I worked, and that was in a telephone ad, I was like sitting behind him in a bus, and very perfectionist, very much involved about his work. ప్రభాస్ గారు? Prabhas Garu, I like that he's been experimenting with different genres, no? Like period film, a love story, very tall and broad. In screen, I have not seen him in person, but he looks very tall and broad. So I like his work as well, sir. ఓకే, ఎన్టీఆర్ Fantastic dancer, sir. What a dancer. I think all Telugu heroes, they have naturally, I think when they're children, that skill is nurtured and nourished. So I love that they are all-rounders. Most of the Telugu heroes are always comedy and dance and romance is like all in all. ఇలా ఎక్స్పెరిమెంటల్ చేస్తుంటారా అన్ని ఏదైనా చేయాలని? మూవీస్ స్టోరీస్ ఎలాంటి? Sir, I love thriller, I love action, drama. So those are the genres that I want to work on, sir. ప్రొడ్యూసర్ గారు, ది యంగెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ, చెప్పండి సార్. వెల్కమ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ సినిమా నార్మల్గా అంటే 1 బాగుంది 2 బాగుంది అని ఆ సెంటిమెంట్ మీద మీరు బాగా డిపెండ్ అయ్యి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా వేరే ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ఈ సినిమా మీరు తెలుగులో రిలీజ్ చేయడానికి? లేదు సార్, నాకు డైరెక్టర్ విజన్ బాగా నచ్చి తీసుకున్నా. సినిమా చూసి తీసుకున్నాం మేము. ఓకే, టేకింగ్ కానీ బీజిఎం ఎక్కడ పెట్టాలి ఏంటి కరెక్ట్గా, ఓకే, చాలా చాలా బాగుంటుంది. గ్రిప్పింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్కేరియస్ట్ ఉంటుంది. సో అందుకే ఆ ఫీల్ నచ్చి నేను తీసుకున్నాను. ఇప్పుడు నార్మల్గా అంటే కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళందరూ కూడా డిఫరెంట్ జానర్స్లో ఫిల్మ్లు చేయాలని హీరోల వెనకాతలో లేకపోతే డైరెక్టర్స్ వెనకాతలో ఎక్కువగా సెర్చ్లో ఉంటారు వాళ్ళు. మీరు అలా కాకుండా డైరెక్ట్గా ఒక డబ్బింగ్ ఫిల్మ్తో రావడానికి కారణమైన ప్రత్యేకమైన కారణం ఉందా? అంటే మంచి సినిమా ఎక్కడైనా బాగుంటుందని చెప్పి ఆ ఫిల్మ్లో పడేసినాం సార్. ఓకే, అసలు మామూలుగా ఈ ప్రొడక్షన్లోకి ప్రొడ్యూసర్ రంగంలోకి రావడానికి మీకు వాట్ వాజ్ ద మెయిన్ ఎలిమెంట్ ఆఫ్? మా ఫాదర్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ సార్,
30 years నుండి. సో ఇంకా సినిమా పిచ్చి బాగా పట్టేసింది మాకు. ఓకే. సరే మా డాడీ ఎట్లాగో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని చెప్పి మేము ప్రొడ్యూసింగ్ దాంట్లో స్టార్ట్ చేసినాం. ఓ వెరీ నైస్, వెరీ నైస్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. అడగట్లేదు మీరు? యు నాట్ ఆస్కింగ్ అంతే. ఎనీబడి ఎల్స్? ఓకే, ద లాస్ట్ క్వశ్చన్. హీరోయిన్. సో ఇది ఫుల్గా హర్రర్ కాబట్టి ఫస్ట్ సెకండ్లో కొంచెం డ్రామా అది కూడా నడిచింది. బట్ ఇదంతా హర్రర్. మీద ఏదైనా సీన్ తీసేటప్పుడు భయపడ్డారా? ఎక్కువ స్కేర్డ్? No, there was actually no space for us to get scared there because we were working in a very small setup. It's not even a set actually, it was a location where there is a restaurant, so it is in the middle of the city. So by night we start the shoot and by 4:30 to 5 we just wrap up. So they'll be standing outside to chase us out, so that they can clean the kitchen and start the restaurant by morning. So it was all just, rushing and focusing on the shoot. So, and all of us will be getting ready right next to each other. So there was no fear in looking at the ghost because, the person will also be putting makeup right next to me. So that's how it was. So, ఓకే, డైరెక్టర్స్. సో స్టార్టింగ్ నుంచి చూస్తే దీంట్లో ఎక్కువ బ్లడ్, వైలెన్స్ నాకు వరకు ఎక్కువ అదే కనిపించింది. సో ఫ్యామిలీతో చూడొచ్చా? ఇది ఇట్స్ అ ఫ్యామిలీ హారర్ ఫిల్మ్ అంతే. Because we have a strong emotional part is there. It's based on real incident actually. So definitely the people will excite that one actually. Thank you. Thanks for your questions. Of course, it's a family horror film. Nice one, actually, good one. And thank you so much. Thanks to the entire team and all the very best. We all are waiting for August 18th. And thank you so much. And Pizza 3, మిమ్మల్ని అందరినీ పలకరించడానికి August 18th మీ అందరి ముందుకి వస్తుంది. Of course, ఆ పేరు. Oh, what happened? Somebody like giving that. అసలే నాకు భయం, హారర్ సినిమాలంటేనే భయం నాకు. సో ఎస్, ఆ ప్రొడ్యూసర్ నుంచి తీసుకోండి అయ్యా ఆ మైక్. ఓకే, సో కాదు మేడం, ఈ సినిమా కూడా మరి సురేష్ కొండేర్ గారు ఏమైనా వర్క్ చేస్తున్నారా లేదా? అది అడగలేదు. ఆయన ఏమైనా వర్క్ చేస్తున్నారా? బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా వర్క్ చేద్దాం అనుకున్నారా? ఆయన పిజ్జా 3 కోసం వెయిట్ చేస్తున్నారు, లేకపోతే పిజ్జా 3 కోసం? ఆ ప్రొడ్యూసర్ ఫాదర్ నా బాగా బెస్ట్ ఫ్రెండ్. నా సినిమాలు చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశారు. సో డెఫినెట్ గా వాళ్ళు నా ఫ్యామిలీ పార్ట్ కాబట్టి సక్సెస్ కంపల్సరీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు. ఆయన ఏం చేస్తున్నారంటే August 18th కి పిజ్జా కొనుక్కొని థియేటర్ లో కూర్చొని పిజ్జా 3 చూడబోతున్నారు అనమాట. అది చేస్తున్నారు సురేష్ కొండేటి గారు. అండ్ ఎస్, అందరూ ఇదే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ తెలుగు ఆడియన్స్ ఎలా అయితే బ్రహ్మరథం పట్టారో ప్రీవియస్ పార్ట్స్ కి, అండ్ పిజ్జా 3 కూడా అలానే మీరు బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ మీడియా, అండ్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్.